ప్రైజ్ లార్డ్. మరి దేవుడు తన కృపచేత మరి మనల్ని ప్రారంభ ప్రార్థనలో, అలాగే పాడిన పాటల్లో, మరి చేసిన ప్రార్థనలో, అలాగే పరిశుద్ధ ఆరాధనలు కూడా ఎంతోడు నడిపించున్నారు. ఇది వాక్యంలో సమయం కాబట్టి మరి మన మధ్యలో ఉన్న మనందరం కలిసి తలలు వంచి ఏటిపోయించవచ్చు. మరి వాక్యం గురించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధ తెలియదేవా నీటే వెళ్ళాల్సిన ఆచరించిన నాయన ప్రవేశ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నాన్నకుడి ప్రార్థించిన ఎవరో మిద్దరు ఏంటని వాక్యం సెలవుస్తున్నాను ప్రవేశ ప్రభాని చిన్న మందిరం ఈ మందిరం కూడి నాయన ప్రవేశ ఈ సండే సర్వీస్ చేస్తున్న నాయన ప్రవేశ నీవు మా మధ్యన ఉన్నావని నేను ఎంతగానో విశ్వసించున్నావు నాయన ప్రవేశ. నీవు లేదు మేము లేవు నాయన ప్రవేశ. ఈ రోజున చూడలేటే లేదు నాయన ప్రవేశ. ఎంతోమంది రచించిపోవచ్చు నాయన ప్రవేశ. కానీ నీవు మాట ఇట్టి రీతిని బాధ్యతను దయచేసినందుకు ఎంతో వెళ్ళాతే ఆచరించున్నాను ప్రవేశ. నాయన ప్రవేశ నన్ను మార్చి నెలలో నాయన ప్రవేశ 2వ ఆదివారాన్ని మరి తీసుకొచ్చినందుకు నీకు ఎంతో వెళ్ళాతే ఆచరించిన ప్రవేశ. ఈ ఆరాధన మన స్టార్టింగ్లో మరి ప్రార్థనలతో ఎంత వెళ్ళదు ఆచరించిన ప్రవేశ. పాడిన పాటలతో ఎంత వెళ్ళతో ఆచరించిన ప్రవేశ. చేసిన ప్రార్థనలతో నీకు ఎంత వెళ్ళతో ఆచరించిన ప్రవేశ. అలాగే పరిశుద్ధ ఆరాధన నీ తోడున్నాను ప్రవేశ. ఇప్పుడు నీ దైవసేవకుడు నాయన వచ్చినాను ప్రవేశ. నీ వాక్యమును బోధిస్తున్నాను నాయన ప్రవేశ. మాటను ఎటువంటి వాక్యం కావాలో అటువంటి వాక్యము దయచేయమని కూర్చున్నాను ప్రవేశ. ఆ వాక్యం నీడన తగ్గ జ్ఞానాన్ని దయచేయమని కూర్చున్నాను ప్రవేశ. మాట ఎటువంటి ఆత్మీయ ఆహారం కావాలో అటువంటి ఆత్మీయ ఆహారం దయచేయమని కూర్చున్నాను ప్రవేశ. ఆ వాక్యం నిన్నటే కాకుండా దాని యందు నాయన ప్రవేశ దాని యందు నడుచుకునేలాగా తగ్గ జ్ఞానాన్ని మా దయచేయమని కూర్చున్నాను ప్రవేశ. ఏ ఆదరణ నాయన ప్రవేశ సాతాను శక్తుల సేవ నామలు బంధించమని కూర్చున్నాను ప్రవేశ. నీకు దేవసేవకుడు బోధించడం నా ప్రవేశ. నీవే అతని ఉండి బోధించమని కూర్చున్నాను ప్రవేశ. నీ టేవలతో చూసిన ప్రవేశ మరి ఈ ఆరాధన ఆది నుంచి అంతం నీవే తోడు నడిపించమని ప్రభనేశ్ విశ్వనామన అడిగి ప్రేపర్లో తండ్రి ఆమెన్. ఇది వాక్యం సమయం కాబట్టి మనం మన మధ్యలో ఉన్న దైవజనుల్ని ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రములు. దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క చిత్తానుసారముగా ఈరోజు జరిగినటువంటి సండే సర్వీసులో దేవుడు ప్రారంభం నుంచి చివరి వరకు దేవుడు తోడుగా ఉండి నడిపించి ఉన్నాడు. ప్రారంభ ప్రార్థనలో, పాటలలో, పరిశుద్ధ ఆరాధనలో, విజ్ఞాపన ప్రార్థనలో అన్నింటిలో దేవుడు సహాయం అందించాడు. మనమందరం కూడా ఒక ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నట్టయితే కొద్దిసేపు వాక్యం మనం చూసుకుందాం. దయచేసి అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా కూర్చోవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేయుచున్నాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. అందుకు మోషేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులకు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపినింతునన్నట్టు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవ తీర్చెదరు. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెను వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వాడితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు నేను అనువాడనై ఉన్నానని చెప్పాను. చాలండి. వాక్యం గురించి ఉన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ ఇక్కడ వాక్యమును బోధించుచుండగా తండ్రి నాయన నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు తండ్రి నాయన. నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇక్కడ నిలబడి ఉండి నేను వాక్యమును చెప్పుచున్నానయ్యా. నీకు ఆత్మను నింపుకుని నేను వాక్యమును బోధించాలి తండ్రి. ఇక్కడ కూడి ఉన్న వారందరూ ప్రభు చెప్పండి వాక్యమును గ్రహించి తండ్రి వాక్యం ప్రకారం నడుచుకునేలాగా సహాయమును చేసి నడిపించండి. అలాగే తండ్రి అయినా వాక్యం ప్రకారం నడుచుకునేలాగా తోడుగా ఉంచి నడిపించండి. అయా ప్రారంభం నుంచి చివరి వరకు నీ పరిశుద్ధాత్మని సహాయాన్ని ఇచ్చి నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామమున కోరి బతికినాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్.
చూడండి, ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినట్టయితే దైవజనుడైనటువంటి మోషే గారి గురించి తెలియపరచడం జరుగుతుందండి. అయితే దేవాతి దేవుడు మోషేకి ఒక పనిని అప్పగించాడు. ఏమిటి ఆ పని అంటే, ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశంలో కటిక బానిసత్వం అనుభవిస్తున్నారు. కటిక బానిసత్వం, వెట్టి చాకిరీ అనుభవిస్తున్న సమయంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ యొక్క మొర దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారా దేవుడు ఏమైనా ఆలోచన చేశారంటే, ఇశ్రాయేలీ ప్రజలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశం నడిపించాలి అని ఆలోచన చేయడం అనేది జరిగిందండి. ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి కనాను దేశమునికి నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరు అంటే, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మోషే దేవునికి ఉపయోగపడేటువంటి ఒక విలువైనటువంటి ఒక సాధనములాగా కనపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన సంఘములో కానీ మనము ఉన్నామంటే మన కుటుంబానికి ఉపయోగపడేవారిలాగా ఉంటాము, లేదంటే మన బంధువులకు ఉపయోగపడేవారిలాగా ఉంటాము, మన సన్నిహితులకు ఉపయోగపడేవారిలాగా ఉంటాము. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ వలన దేవునికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నావా, దేవుడు ఇష్టపడే వ్యక్తిగా నీవు ఉంటున్నావా అని మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నీవు ఉంటున్నావా లేదా? నీ నడత, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ తలంపులు అవన్నీ కూడా దేవునికి ఉపయోగపడేటట్టుగా ఉంటున్నాయా లేవా అని ప్రశ్నించుకోవాలండి. చూడండి, మనం మోషేని గమనించినట్టయితే అతను దేవునికి ఉపయోగపడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు పనిని చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. అప్పటికీ కూడా ఇశ్రాయేలీ ప్రజలందరిలో కూడా చాలా చాలా గొప్పవారు ఉన్నారు, తెలివైనటువంటి వారు ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు, వివేకం కలిగినటువంటి వారు ఉన్నారు. అయినా కానీ దేవుడు మోషేని మాత్రమే ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఇక మోషే మీద ఉన్నది. అయితే దేవుడు అతనికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా మోషేని ఎన్నుకున్నాడంటే, మోషే కొన్ని లక్షణములు కలిగి ఉన్నాడండి. కొన్ని లక్షణములు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి అవి ఆ లక్షణములన్నీ కూడా దేవునికి ఉపయోగపడే లక్షణములు, దేవునికి ఇష్టపడేటటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు లోకమునికి ఇష్టపడేలాగా ఉంటున్నావా, లేదంటే కేవలం నీ బంధువులకి, నీ కుటుంబ సభ్యులకి ఇష్టపడేవాళ్ళలాగా ఉంటున్నావా, దేవునికి ఉపయోగపడేలాగా ఉంటున్నావా? దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మోషే దేవునికి ఉపయోగపడే వ్యక్తిలాగా ఉన్నాడు కాబట్టి దేవుడు మోషేని దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుడు అప్పగించినటువంటి పనిని మోషే కంప్లీట్ చేయటం అనేది జరిగిందండి. ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు? చూడండి, ఈరోజు మన ప్రార్థన, మన యొక్క వాక్యం ఒక అంశం ఏంటంటే, దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా మనం ఉండాలి. అందులో పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. చాలామంది భక్తులు దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నారు. దేవుని పనిని చేశారు, దేవుడు చెప్పిన పనిని చేశారు, దేవునితో నడిచిన వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే, మోషే గారి గురించి మనం తెలుసుకుందాం. చూడండి, మోషేలో ఉన్నటువంటి లక్షణములని ఒక 3 లక్షణములు నేను ఈరోజు క్లుప్తంగా మీకు తెలియపరచబోతున్నాను. కేవలం 3 లక్షణములు నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. నిర్గమాకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అని. చాలండి. చూసారండి, మోషే ప్రథమంగా అతనికి లక్ష్యం ఏంటంటే, నశించేటటువంటి ప్రజల పట్ల, తన ప్రజల పట్ల భారమును కలిగి ఉన్నాడండి, బాధ్యతను కలిగి ఉన్నాడు. తను ఉంటున్నటువంటి ఆ ఫరో యొక్క దేశంలో, ఐగుప్తు దేశంలో ప్రతి చోట గమనిస్తున్నాడు. ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా వెట్టి చాకిరీ చేస్తున్నారు, బానిసత్వం బతుకుతున్నారు, రకరకమైన ఇబ్బందులు పడుతున్నారు, రకరకమైన సమస్యలు పడుతున్నారు. వాటన్నిటినీ చూస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు మోషే. అయితే అతను చూస్తూ కూడా ఎటువంటి భారం ఉంటుందో ప్రతి ఒక్కరి భారమును కూడా ఆయన చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరి భారములు చూస్తున్నావు? నశించిపోతున్న వారి పక్షాన నువ్వు భారం కలిగి ఉంటున్నావా?
ఎవరైనా ఇబ్బందులు శ్రమస్సులు ఉన్నట్టయితే వారి భారమును తొలగించేవారు ఉంటున్నావా? చూడండి, మన చదివిన రిఫరెన్స్లోనే క్రింద వచ్చిండో మనకు ఉంటుందండి. ఒక హెబ్రీయుడు వ్యక్తిని ఒక ఐగుప్తు వ్యక్తి కొట్టడం జరిగింది. అప్పుడు ఆ విషయం జరిగినప్పుడు వెంటనే ఇక మోషే ఐగుప్తు యొక్క వ్యక్తిని చంపి ఇసుకలో పాతివేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే అన్యాయము జరగకూడదు, అక్కడ తప్పు జరగకూడదు. ఇక మోషే ఒక అద్భుతమైనటువంటి ఎదుటివారి పట్ల భారమును కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా సంఘములో నువ్వు ఎటువంటి భారమును కలిగి ఉన్నావు? మందిరమునికి రావడమే కష్టమైపోయిన భారంతో నువ్వు కలిగి ఉంటున్నావా? ప్రార్థనా కుడికిలకు రావడమే కష్టం అన్నట్టుగా భారము నువ్వు కలిగి ఉంటున్నావా? లేదంటే ధనమును సంపాదించాలని ధనాపేక్ష కలిగి భారం నువ్వు కలిగి ఉంటున్నావేమో? ప్రియమైన సంగమా, దేవుడు ఈరోజు మీకు ఏమని తెలియపరుస్తున్నాడంటే, మనం నశించే ప్రజల పట్ల భారమును మనం కలిగి ఉండాలి. మోషే ప్రజల పట్ల భారమును కలిగి ఉన్నాడు. ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యను తీర్చేవాడిలా ఉన్నాడు. దేవుడు మోషే చేస్తున్నాడు పనులను, క్రియలను దేవుడు గమనిస్తున్నాడండి. దేవుడు గమనిస్తున్నాడు కాబట్టే మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి భారం కలిగి ఉంటున్నావు? ఆ భారం నాకెందుకులే వారి సమస్య నువ్వు అనుకుంటున్నావేమో? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ప్రజలందరూ కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు, బానిసత్వం బ్రతుకులో ఉన్నారు. వారు చేసిన దోషములను బట్టి చివరికి వారి మొర దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుడు ఒక బలమైన నాయకుడు కావాలి, వారు నడిపించడానికి ఒక గొప్ప నాయకుడు కావాలనుకుని మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న మోషేలో ఉన్న ప్రథమైన లక్షణం ఏంటంటే ప్రజల పట్ల భారమును కలిగి ఉన్నాడు. ఆ హెబ్రీయుడు వ్యక్తిని ఆ ఐగుప్తుడు కొట్టినప్పుడు ఐగుప్తుడి మీద తిరిగి ఎదురు దాడి చేసి అతను చంపి ఇసుకలో పాతివేయటం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి భారం నువ్వు కలిగి ఉంటున్నావా? అంటే నేను అన్నానంటే కొట్టి చంపడం అని కాదండి. ఎదుటివారి యొక్క సమస్యను మనం తీర్చాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం విమోచన కలిగించాలి. అలాగే నశించిపోతున్న ప్రజల పట్ల మనం వాళ్ళ విమోచన కలిగించాలి. దేవుని యొక్క మాటలు చెప్పాలి, ఆదరణ కలిగించాలి, ధైర్యం చూపించాలి, ధైర్యం చెప్పాలి. దేవుని యొక్క మాటల ద్వారా వారికి నెమ్మది కలుగుతుంది, శాంతం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. చూడండి, ప్రభువారు కూడా, యేసు ప్రభువారు కూడా నశించేటటువంటి ప్రజల పట్ల భారం కలిగి ఉన్నారు. కాబట్టే ఆయన పరలోకం నుంచి తన అధికారమును తగ్గించుకొని నీ కోసం, నా కోసం, మన అందరి కోసం సిలువలో ప్రాణాలు అర్పించి ఈ లోకమునికి వచ్చారండి. మనుష్య రూపంలోనికి వచ్చారు, బాధలు పట్టారు, సమస్యలు వచ్చినాయి, అలాగే ఎంతమంది దూషించారు, కొరడాలతో కొట్టారు, వదకు తేపడిన గొర్రె పిల్లలాగా ఆయన బలైపోయారండి. చూడండి, ఎందుకు, దేనికి అంటే నశించే ప్రజల పట్ల భారమును కలిగి ఉన్నాడు. ప్రియ సంగమా, మోషే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఈరోజు నీవు కూడా అదే భారం నువ్వు కలిగి ఉంటున్నావా లేదా? ప్రియ సంగమా, ఇప్పటి వరకు నీ భారం దేని వైపు ఉందో? లోకపు పనుల మీద ఉందేమో, లోకపు ఆశల మీద ఉందేమో, నీ బంధువుల మీద ఉంటుందేమో, ఎవరి మీద ఉంటుందేమో. ప్రియ సంగమా, నశించే వారి మీదట మన భారం కలిగి ఉండాలి. మోషే అటువంటి భారాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక గొప్ప నాయకుడిగా అతన్ని ఎన్నుకున్నాడు. అలాగే రెండవ లక్షణం కూడా మనం తెలుసుకుందామండి. అలాగే నిర్గమాకాండము 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టాను. చాలండి. చూడండి, మోషే ఎప్పుడైతే ఐగుప్తుని కొట్టి ఇసుకలో పాతిపెట్టిన తర్వాత మరలా ఆ యొక్క గ్రామంలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ పట్టణంలో తిరుగుతూ ఉన్నప్పుడు మరలా ఇంకొక హెబ్రీయుడు ఐగుప్తుడు మళ్ళీ పొట్లాట అనేది జరుగుతుందండి. ఆ సమయంలో మరలా ఐగుప్తుడి మీదకి ఇక మోషే గారు వెళ్ళి ఎరడం జరిగింది. అప్పుడు మోషే అయితే ఐగుప్తుడు అంటున్నాడు, నువ్వు ఐగుప్తు యొక్క వ్యక్తిని చంపి ఇసుకలో పాతివేసావు కదా, మరలా నన్ను కూడా చంపుదాం అనుకుంటున్నావా అని అనటం అనేది జరిగిందండి. అప్పుడు మోషేలో ఒక భయం అనేది ఏర్పడింది. ఏమిటి ఆ భయం అంటే, అమ్మో, నేను ఐగుప్తు యొక్క వ్యక్తిని చంపినటువంటి విషయం రాజుగారి దగ్గర తెలిస్తే రాజుగారు నాకు మరణశిక్ష విధిస్తారేమో అని భయం చేత అతను ఏం చేస్తారంటే ఉన్నటువంటి ఐగుప్తు పట్టణాన్ని వదిలేసి మిద్యాను అరణ్యం వైపు, మిద్యాను పట్టణం వైపు వెళ్ళిపోవటం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అడవుల వైపు వెళ్ళిపోవటం అనేది జరిగింది. భయపడి, రాజుగారికి భయపడి వెళ్ళిపోవటం అనేది జరిగింది. తనకి ఎక్కడ శిక్ష పడుతుందేమో, వీళ్ళందరూ నన్ను ఎక్కడ శిక్ష విధిస్తారేమో, వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళొద్దామో ఈ విషయం అని చెప్పి వెళ్ళిపోవటం జరిగిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ మిద్యాను అరణ్యము దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అరణ్యం
అరణ్యము విషయంలో ఉన్నప్పుడు అక్కడ అక్కడ మిద్యాను దగ్గర అరణ్యము దగ్గర ఒక యజమానికి 7 కుమార్తెలు ఉన్నారు. మోషే గారి మామగారికి 7 కుమార్తెలు ఉన్నప్పుడు వాళ్ళు పశువులను కాస్తున్నారండి. అక్కడ కాస్తున్న సమయంలో వారు నీరు పట్టుతాము, ఆ పశువులకి నీరు పట్టుదాము నీళ్ళ తొట్టుల్లో నీరు పట్టుదాము అనుకున్నటువంటి సమయంలో అక్కడ మంద కాపరులు వచ్చి వాళ్ళు నీళ్లు పట్టకుండా అడ్డుకుంటారు. ఆ సమయమున మోషే అక్కడికి వెళ్ళి ఆ మంద కాపరులు వెళ్ళిపోయినా కానీ, అక్కడ ఉన్నటువంటి వారు మంద కాపరులు తోలివేసినా కానీ మోషే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి ఆ నీళ్లు పట్టే ఆ యొక్క పశువులన్నిటికీ కూడా నీళ్లు పట్టి రావటం అనేది జరిగిందండి. అంటే అక్కడ ఆయనకి సహాయం చేసే గుణం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనందరికీ కూడా సహాయం చేసే గుణం ఉండాలి. మోషే మనకెందుకులే అని అనుకోలేదండి. ఆ యొక్క పశువులకి ఆ తొట్టి నిండా నీళ్లు చేది పోసి అక్కడ నీళ్లు పట్టి రావటం అనేది జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే ఆ పశువులు నీళ్లు తాగి ఎప్పుడైతే వచ్చి ఉన్నాయో వాళ్ళు పెందల కడనే ఆ కుమార్తెల గృహమునికి వెళ్ళిపోయారండి. అప్పుడు వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు ఆ కుమార్తెల్ని, అమ్మా ఇంత పెందల కడనే మీరు వచ్చేసారేంటి, మందకు నీళ్లు పెట్టారా అని అడిగినప్పుడు అప్పుడు ఆయన చెప్తున్నారు, ఆ కుమార్తెలు చెప్తున్నారు, అయ్యా మేము నీళ్లు పెడుతున్న సమయంలో కొంతమంది కాపరులు మమ్మల్ని తోలివేశారు, మేము పెడుతున్నప్పుడు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక అతను వచ్చి ఒక హెబ్రీయుడు వచ్చి ఆ కాపరులు వాళ్ళ బదులు ఇతనే నీళ్లు తోడి ఆ యొక్క నీళ్లు చేది ఆ యొక్క మందకు అన్నిటికీ కూడా నీళ్లు పెట్టడం వల్ల మీ పెందలకన్నే ఇక్కడికి రావటం అనేది జరిగిందని చెప్పారండి. ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్పబడిన అంశంలో తీసుకున్నట్టు విషయం ఏంటంటే సహాయం చేసే గుణం ఉండాలండి. మోషే సహాయం చేసే గుణం అన్నాడు. ఊరెళ్ళాడు, అయినా కానీ సహాయం చేసే గుణం ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డ, మోషేకి సహాయం చేసే గుణం ఉంది. ఈరోజు నీలో సహాయం చేసే గుణం ఉందా? మోషే సహాయం చేసే గుణం ఉందా కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయనకు గొప్ప నాయకుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. కనాను దేశమునికి ఇశ్రాయేలీ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం నడిపిస్తున్న క్రమంలో మోషేని దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్న సహాయము నీ గృహస్థులకేనా, నీ బంధువులకేనా, నీ స్నేహితులకేనా, నీ శ్రేయాభిలాషులకేనా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరికి కూడా మన సహాయం చేసే గుణం ఉండాలి. క్రైస్తవ బిడ్డగా మనం ఉన్నామంటే అందరికీ సహాయం చేసే రీతిగా ఉండాలండి. అటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. మోషే అటువంటి గుణమును కలిగి ఉన్నాడు కాబట్టి రహస్యమందు ఉన్నటువంటి దేవాది దేవుడు గమనిస్తున్నాడు మోషేని. మోషేకి చివరిలో చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు పనిని అప్పగిస్తున్నాను అన్నాడు. అంటే చూడండి, వెంటనే పని అప్పచెప్పలా మోషేకి దేవాది దేవుడు. మోషేలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కనిపెట్టాడు. మొదటిగా ఆయన ఎవరెవరైతే బాధలతో ఇబ్బందులతో నశించిపోతున్నారో వారి పక్షాన భారం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ గుణాన్ని కనిపెట్టాడు దేవుడు. సెకండ్లీగా ఆయన ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉందండి. చూడండి, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, మన ఇస్సాకు గారి భార్య రెబ్కమ్మని కూడా పశువులకి నీళ్లు తొట్టులో నూతులో నుండి చేది పశువులన్నిటికీ కూడా పోయటం అనేది జరిగిందండి. ఎందుకంటే ఎలియాజరు, అబ్రహాం గారి ప్రధాన యాజకుడు ఎలియాజరు ఇక పశువులు తీసుకుని ఇక ఎడారిలోకి ప్రయాణం చేస్తున్నాడు. నా యొక్క యజమానుడు కుమారుడికి కోడలు కావాలి కాబట్టి తన స్వదేశం నుంచి తీసుకురమ్మన్నాడు అబ్రహాం గారు అని చెప్పి వెతుకుతూ వెళ్తున్నాడండి. ఆ యొక్క పట్టణం వెళ్ళినప్పుడు రెబ్కమ్మ కడవ పట్టుకుని నీళ్లకు వస్తుందండి. ఆ సమయంలో ఒక స్త్రీని రెబ్కమ్మ గారిని చూసిన వెంటనే ఎలియాజర్ అన్నాడు, కొంచెము నాకు మంచినీళ్ళు కావాలి అని అడగడం అనేది జరిగిందండి. అప్పుడు రెబ్కమ్మ ఏమని చెప్పారంటే, తను త్రాగడానికి నీళ్ళే కాకుండా అక్కడ తీసుకున్నటువంటి తన మనుషులతో పాటు మరలా అక్కడ ఉన్నటువంటి ఎడారిలో ఉన్నటువంటి ఒంటెలన్నిటికీ కూడా కేవలం నీళ్లను చేది పోయటం అనేది జరిగిందండి. చూడండి, లోతైనటువంటి బావిల్లోంచి నీరు చేది వాటికి దాహమును తీర్చమని జరిగింది. ప్రియమైన దేవుడు, ఎలియాజరు అప్పుడే ఆ క్షణమే నా యజమాను కుమారుడికి కావలసిన వధువు ఈవిడే అని చెప్పి తెలుసుకోవటం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే సహాయం చేసే గుణము మనలో ఉండాలి. సహాయం చేసేటటువంటి గుణము మనలో ఉండాలి. ఆ గుణము ఉంటేనే మనం ప్రతి విషయంలో దేవుని ముందుకు వెళ్తామండి. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం అందరము కూడా ఏంటంటే ఎదుటివారికి సహాయం చేయాలి, పొరుగు వారిని మనం ప్రేమించాలి. నాకెందుకులే అలా ఎప్పుడూ ఉండకూడదండి. మోషేలు సహాయం చేసే గుణం ఉంది కాబట్టి దేవుడు కనిపెట్టాడు, కాబట్టి దేవుడు తనకు ఉపయోగపడే వ్యక్తిగా
తయారు చేశాడు. ఈరోజు నువ్వు కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, దేవుడిని నేరపరచుకుంటాడు. నా జీవితం ఇంతే నువ్వు అనుకుంటున్నావేమో. దేవునికి ఉపయోగపడే వస్తువుగా, దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. దేవుడు నీకు విజయాన్ని అందిస్తాడు. అయ్యా, ఈరోజు నాకు కూడా అటువంటి విజయం కావాలి. అయ్యా, నీ ఎంతసేపు నా కుటుంబానికే కాదు, అయ్యా ఎంతసేపు నా ఊరికే అని కాదు, నేను కూడా నాయనా నా సంఘంలో ఉపయోగపడే వ్యక్తిగా నేను ఉండాలి, నా సంఘంలో ఉపయోగపడే వ్యక్తిగా నేను ఉండాలి, నీ పనులకి నీ పరిచర్యలో పాల్గొనే వ్యక్తిగా నేను ఉండాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నట్టయితే దేవుడు నీకు తగ్గటువంటి నీకున్న క్వాలిఫికేషన్ బట్టి దేవుడు నీకు పనిని నిర్ణయిస్తాడండి. చూడండి, 3వ విషయం మనం తెలియబరుద్దామండి. నిర్గమాకాండంలోనే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదవండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చూశారండి ప్రియమైన దేవుని బిడ్డ, మనలో ఎలా ఉండాలంటే ఆత్మల భారం కానీ మండే గుణం ఉండాలి. అక్కడ పొద కాలుతుంది కానీ పొద అని చల్లారట్లేదు. మోషే గుణం ఏంటంటే మండే గుణం ఉంది. ఈరోజు నీవు కూడా దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నీవు ఉండాలంటే నీలో ఉన్న భక్తి చల్లారకూడదు. దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క ప్రార్థన విషయాలతోటి, దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క తలంపులతో అనునిత్యము కూడా ధూపములాగా దేవుని దగ్గరికి వెళ్తూ ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుక్షణం మండుతూ ఉండాలి, రగులుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు రగులుతూ ఉండాలి. అలాగే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క తలంపులతో నువ్వు రగులుతూ ఉంటావో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు, దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు ఉంటావు. మోషేని దేవాది దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి, నేను చెప్తున్నాను కానీ ఫరో రాజు దగ్గరికి నువ్వు వెళ్ళి మన జనాంగాన్ని అంతా తీసుకొచ్చానా అని చెప్పాడు. మోషే అంటున్నాడు, అయ్యా నేను ఆల్రెడీ ఐగుప్తు ప్రజలను ఒకరిని కొట్టేసి చంపి ఇసుకలో పాతిపెట్టి వచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది, నన్ను రాజుగారు ఎక్కడ చంపుతారేమో అని చెప్పి నేను వచ్చి ఇక మా మామగారి దగ్గర, ఇత్రో గారి దగ్గర నేను ఇక్కడ ఏదో మందరం మేపుకుంటూ బతుకుతున్నానయ్యా. నువ్వేంటయ్యా బాబు అక్కడికి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి ఆ జనాంగం అంతటి నువ్వు తీసుకొచ్చి అంటున్నావు, ఇది ఎక్కడ నా వల్ల సాధ్యం ఎక్కడ అవుద్దయ్యా అంటున్నాడు. మన దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచేటటువంటి మన దేవుడు. ఆయనకి అసాధ్యమైనటువంటి ఏమీ లేదు. ఆయన నువ్వు అనుకుంటున్నావు, నేను ఒక్కడనే అనుకుంటున్నాడు. ఆయన నీ పక్షమే ఉండి యుద్ధము చేస్తానంటున్నాడు. ఆయన నీ పక్షమనే ఉంటానంటున్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒక్కడే ఉన్నా అనుకుంటున్నావు. దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చిండంటే ఆ ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నప్పుడు దేవుని యొక్క దూత నీకు ఎప్పుడు కాపుదల ఉంటూనే ఉంటుందండి. దేవుని యొక్క దూత నీకు కాపుదలే ఉంటుంది. కానీ నువ్వేం చేయాలంటే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం నువ్వు నడవాలి. మోషే చెప్పాడు, అయ్యా నేను నత్తివాడిని, రాజుగారి దగ్గరికి నేను వెళ్ళి ఏం మాట్లాడగలను, నాకు మాటలు రాదు, జ్ఞానము లేనటువంటి వాడిని, చదువు లేనటువంటి వాడిని, ఎలాగనైనా అన్నాడు. నీకెందుకు, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానన్నాడు. మోషే వెళ్ళాడు, దేవుడు చెప్పిన రీతిగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఫరో మనస్సు, కఠినంగా ఉన్నటువంటి మనస్సు అంతా కూడా శాంతమైపోయింది. సైన్యమునందరిని తీసుకుని వచ్చాడు. కనాన దేశం నడిపించే క్రమంలో వచ్చిన సమస్యల్ని, ఇబ్బందుల్ని అన్నిటిని ఎదుర్కొన్నాడు. ఎన్ని చేశాడంటే, అసలు మోషేని ఎందుకు ఎన్నుకున్నాడంటే మోషేలో ఉన్న క్వాలిఫికేషన్ బట్టి నశించేట ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు ఆయన. రెండవదిగా సహాయం చేసే గుణం ఉన్నాడు. సహాయం వాళ్ళ సంగతి మనకెందుకులే, మన జీవితం మనకు బాగుంది కదా, మన బ్రతుకు మనకు బాగుంది కదా అనుకోలా. ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి దేవుడు అతను ఎన్నుకున్నాడు. ఓపికస్తుడండి, ఓర్పు కలిగినటువంటి వాడు. మోషేని మనం గమనించినట్టయితే, మోషే చరిత్ర గమనించినట్టయితే అనేక మంది ఇశ్రాయేలీ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. రకరకాలలో, నాకు ఆహారం లేదు, భోజనం లేదు, మేము చక్కగా అక్కడే ఫరో దగ్గరే మంచిగా ఉండేవాళ్ళం కదా, ఇక్కడ తీసుకొచ్చి సమాధులు, ఇక్కడ ఏమన్నా ఇక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపాలని ఆలోచన చేస్తున్నావా అని రకరకాలుగా దుర్భాషలు ఆడారు. ఎన్ని వచ్చినా కానీ ఓర్పును కలిగి ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియ సంగమా, నీవు కూడా దేవుడిని ఇష్టపడాలంటే, దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే అటువంటి పేషెన్సీ నువ్వు కలిగి ఉంటున్నావా? అటువంటి ఓపికను నువ్వు కలిగి ఉంటున్నావా? అటువంటి పేషెన్సీ నువ్వు కలిగి ఉండి, అటువంటి ఓపిక నువ్వు కలిగి ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎన్నుకుంటాడు.
ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు. ఆయన ఉపయోగపడే వ్యక్తిగా నిన్ను ఎంచుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి నిన్ను ఆయన ఎన్నుకుంటాడు. తన పనికి నిన్ను వాడుకుంటాడు. ప్రియ సంగమా, ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. ఆయన చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా, నువ్వు చేస్తున్న ప్రతి పనులన్నింటిలో నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. కాకపోతే నువ్వు ఎంత తోడుగా ఉంటున్నాక, దేవుడు తోడుగా ఉంటున్నాక, దేవుడు నడిపిస్తున్నాక, దేవుని ద్వారా ఆశీర్వదించబడినాక చాలామంది మధ్యలో చల్లారిపోతూ ఉంటారండి. మంట ఆరిపోతూ ఉంటుంది. అక్కడ దేవుడు చెప్తున్నాడు, పొద మండుతుండగానే అగ్ని మాత్రం ఆగట్లేదు, రగులుతూనే ఉంది. కానీ మన ఇంటిలో కూడా, మన గృహంలో కూడా ఇప్పుడు అగ్ని అలాగ రగులుతూ ఉండాలని. ఏమిటి అగ్ని? పొయ్యిలో మంట కాదండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. దేవుని యొక్క ప్రార్థన ద్వారా, దేవుని యొక్క పాటల ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలతో సహా ప్రతిరోజు చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ దేవుని దగ్గరికి, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అలా ఆత్మలుగా నువ్వు రగులుతూ ఉంటే దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నిన్ను వాడుకుంటాడు. అలానాడు మోషేను వాడుకున్నాడు. దేవాది దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం బైబిల్ని ధ్యానించాలి. ప్రతిరోజు దేవునికి వాక్యం మనం ధ్యానించాలి. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అవకాశం కుదిరినప్పుడల్లా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా, నన్ను నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను వాడుకో అయ్యా, నీకు ఉపయోగపడే వ్యక్తిగా నన్ను తయారు చేయి తండ్రి. అయ్యా, నన్ను ముట్టండి తండ్రి. అయ్యా, నాలో ఉన్నటువంటి దుర్నీతి క్రియలన్నీ తొలగించండి అయ్యా, పరిశుద్ధునిగా చేయండి తండ్రి అని చెప్పి దేవునికి మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధునిగా చేసి దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా మనల్ని వాడుకుంటాడని చెప్పి ఈరోజు మనకు వాక్యం సెలవిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు తీర్మానం తీసుకుంటావా దేవుని ఎడల? అయ్యా, మోషే నీకు ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేసుకున్నారు. మోషేలో నశించేటటువంటి ప్రజల పట్ల భారం కలిగి ఉన్నాడు. మోషేకి సహాయం చేసే గుణం ఉంది. మోషేకి ఆత్మల భారం పట్ల మండే గుణం ఉంది. ఈరోజు నేను కూడా నాయనా అటువంటి తీర్మానం చేసుకుంటాను. అయ్యా, నేను కూడా తండ్రి, నేను ఒక్కడనే జీవించబడ్డాను, నేను ఒక్కడనే మారుమనసు పొందాను అని కాదయ్యా. అయ్యా, నా ప్రక్కన ఉన్నటువంటి వారు మారుమనసు పొందలేదేమో, వారి గురించి నేను సువార్త ప్రకటిస్తాను. వారి గురించి నేను దేవుని యొక్క మాటలు చెప్తాను. వారి గురించి వారి సహాయం చేసేవారిలాగా ఉంటాను. వారికి ప్రభువనైనా వారి పక్షాన్ని ప్రార్థన చేసి ప్రభువా, వారు మేము అందరం కూడా దేవుళ్ళు బహుగా ఎదిగేలాగా నేను ప్రార్థన చేస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నట్టయితే దయచేసి కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకుని ముగ్గురు ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకుని ముగ్గురు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి, మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. అయ్యా, ఇప్పటివరకు నాయన మేము సమాజంలో లేదా మా కుటుంబమునకు, లోకమునకు ఉపయోగపడే వ్యక్తిగా ఉంటున్నావేమో నాయన. యేసయ్యా, నీకు ఉపయోగపడే వ్యక్తిగా మీరు మమ్మల్ని తయారు చేయండి తండ్రి. మోషే ప్రభువా నీకు ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నారు తండ్రి. మోషేలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ మీరు గమనించారయ్యా. నశించే ప్రజల పట్ల నాయన యేసయ్య భారమును కలిగి ఉన్నాడు తండ్రి. ఎదుటి వారికి సహాయం చేసే గుణమును కలిగి ఉన్నాడు తండ్రి. ఆత్మల భారం పట్ల మండే గుణమును కలిగి ఉన్నాడు తండ్రి. అయ్యా, ఈ 3 లక్షణములు తండ్రి మేము కూడా కలిగి ఉండాలి తండ్రి. అయ్యా, నిత్యము తండ్రి నాయన ప్రార్థనా పరులుగా మేము ఉండాలి తండ్రి. అయ్యా, ప్రార్థన చేసేవారముగా ఉండాలి తండ్రి. నీ యొక్క మాటలు ఎదుటి వారికి బోధించాలి. నీ యొక్క మాటలు మేము వింటేవారంగా ఉండాలి. నీ మాటల ప్రకారం నడిచేవారులాగా ఉండాలి తండ్రి. అటులాగా మేము ఉంటామని చెప్పి కూరుంటే వారందరూ తీర్మానం చేసుకుంటున్నారయ్యా. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క మాటలు లోబడి మీరు ఉన్నట్టయితే దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకోండి. మీ కుడి హస్తాన్ని దేవుని వైపు చూపించండి. మీ కుడి హస్తాన్ని దేవుని వైపు చూపించండి. దేవుని వైపు చూపించండి. ఆయన చూసేటటువంటి వాడు. మీ కుడి హస్తాన్ని దేవుని వైపు చూపించండి. అయ్యా, నేను ప్రభువా నేను నీకు అనుగుణంగా నడుచుకుంటాను, నీకు విధేయులై నడుచుకుంటాను తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచుతానయ్యా, నీ యందు నమ్మకం ఉంచుతాను తండ్రి. అయ్యా, నశించిపోతున్న వారి వృత్తి ప్రభుత్వానైనా వారి పక్షాన ప్రభువైన భారం కలిగి ఉంటాను తండ్రి. సహాయం చేసేవారిలాగా ఉంటాను అనుకుంటున్న వారందరూ కూడా, నేను రెగ్యులర్ నీ యొక్క ప్రార్థనా పరుడుగా ఉంటాను అనుకుంటూ వారందరూ కూడా కుడిహస్తం దేవుని వైపు చూపించండి. దేవుడు మీ యొక్క హస్తమును చూస్తున్నాడు. దేవుడి యొక్క మీ తీర్మానాన్ని చూస్తున్నాడు. దేవుడు మీ తీర్మానాన్ని చూస్తున్నాడు. దేవుని మీ హస్తమును చూపించినట్టు వారందరూ కూడా మీరందరి గురించి ప్రార్థన చేస్తాను. మీ హస్తం క్రిందకి దింపండి. మీ హస్తం క్రిందకి దింపండి. మీ తీర్మానం దేవునిలో స్థిరముగా అవులాగా నేను అందరూ ప్రార్థన చేస్తాను.
మహాపరిశుద్ధుడా, మహారక్షకుడా, నీ మహోచ్చమును గురించి నీ గణనామానికి స్తోత్రం చెల్లించినామయ్యా. ప్రభువా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. మా రాజ్యా నీకు వందనాలు, మా ప్రభువా నీకు వందనాలయ్యా. మీ బిడ్డల ప్రభువా ఇప్పటి వరకు తండ్రి సండే సర్వీస్లో వాక్యమును విన్నారు తండ్రి. వాక్యం విని ప్రభువా వాక్యం ప్రకారం మేము నడుస్తామని చెప్పి తీర్మానం చేసుకున్నారయ్యా. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ప్రభువా వారి తీర్మానం నీలో నిలుచులాగా, నీలో స్థిరమగలాగా సహాయం చేయండి తండ్రి. అయ్యా నశించిపోయే ఆత్మల పట్ల భారమును కలిగి ఉండాలి తండ్రి. అయ్యా నన్ను ఎదుటి వారికి అందరికీ సహాయం చేసేవారిలాగా ఉండాలి తండ్రి. అయ్యా నన్ను ఆత్మల భారం పట్ల తండ్రి నేను మండే గుణమును కలిగి ఉండాలి తండ్రి. వాక్యానుసారంగా ముందుకెళ్ళాలి తండ్రి. ప్రార్థనా పరులుగా ఉండాలి తండ్రి. అనునిత్యము తండ్రి దేవుని యొక్క మాటలు వింటూ బోధించు దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకునే సహాయం చేయండి తండ్రి. తీర్మానం చేసుకున్నట్టు వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మా పరిచయను కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ కూడి ఉన్న వారందరిని కూడా పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి తండ్రి నీ కృప తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. నీ సమాధాన సహాయం సమకూర్చండి. ఈ యొక్క సండే సర్వీస్ని తండ్రి ప్రారంభం నుంచి చివరి వరకు నేను చిత్తానుసారంగా నడిపించారు. అందును బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలే. కొంతమంది నాయన ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు, దయచేసి క్షమించండి. మరో తరుణం వాళ్ళకి అవకాశం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు తండ్రి. నిత్యము తండ్రి నీ కృపతో నీ సమాధానంతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున కోరి బతికిలాడి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము, సంతోషము, ఆనందము ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభురాకడ పర్యంతరం వరకు ఇక్కడ కూడి ఉన్న వారందరికీ సకల పరిశుద్ధులు సకల సంఘాలకు ప్రత్యేకంగా ఈరోజు వాక్యముని విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేసుకున్న వారందరికీ తోడే ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.